గత 10 ఏళ్లలో శాసనసభలో ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కానీ మండలి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. లింక్ ఇస్తారు వాళ్ళు, కానీ ఎవరు పట్టించుకోరు. అదే సందర్భంలో రీచ్ తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా నారా లోకేష్ లాంటి వాళ్ళు శాసనసభలో శాసన మండలిలో ఉన్నటువంటి సందర్భంలో నా బోటోళ్ళు హైలైట్ చేస్తునేవాళ్ళు, ఇదిగో ఈ టాపిక్ మీద లోకేష్ మాట్లాడారు, మంత్రిని నిలదీశారు, లేకపోతే కనుక ఏది అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఇట్లాంటి నాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు టచ్ చేస్తుండేవాళ్ళు. మండలి గురించిన ప్రత్యక్ష ప్రసారాలు తక్కువ ఉన్నాయి. ఈ దఫా మాత్రం మండలికి ఒక మంచి రోజు వచ్చేసింది. ఏంటయ్యా అంటే శాసనసభ ప్రసారాలతో పాటుగా మండలి కూడా ప్రత్యక్ష ప్రసారాలు వస్తున్నాయి. ఎందుకని అంటే శాసనసభలో వైసీపీ ఉండట్ల, పూర్తిగా అధికార పక్షపు స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు అంట అధికార పక్షానికి సంబంధించినటువంటి ఉపన్యాసాలే ఉంటున్నాయి. అక్కడ స్పైసీనెస్ ఉన్నట్లు మధ్య మధ్యలో లైవ్ ఇచ్చి కాసేపు తీసేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు హైలైట్ చేస్తున్న పరిస్థితి. మిగతా అది టచ్ చేసి వదిలేస్తున్నారు. అదే మండలిలో వచ్చేటప్పటికి గొడవ నడుస్తుంది. అక్కడేమో అధికార పక్షం లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మెజారిటీ సీట్లు అక్కడ వాళ్ళకు. అక్కడ మంత్రుల్ని వాళ్ళని నిలదీసే కార్యక్రమం, ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం అక్కడ చేసుకొస్తున్నారు. ఇప్పుడు మండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషే కావడంతో దాంతో అక్కడ కీలకమైనటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారు. ఇదివరకు పాపం శాసన మండలి చైర్మన్ అనేకసార్లు రిక్వెస్ట్ చేసేవాళ్ళు, మాది కూడా లైవ్లు ఇస్తుండండి, మేమందరం ఇంటలెక్చువల్స్ము, ఈ మండలి అంటేనే ఇంటలెక్చువల్స్ సభ, అట్లాంటి చోట ఎట్లా అన్నట్టు. బట్ ఇప్పుడు అప్పట్లో పట్టించుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుండగా మండలి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదన్నా గొడవలు జరిగినప్పుడు అట్లాంటప్పుడు విజువల్స్ కింద ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడైతే మండలి లైవ్లు కూడా వస్తుండటం అనేది స్పెషాలిటీగా ఉంది.